బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ బలిదాన దినోత్సవం అంటే వర్ధంతి ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి అధ్యక్షతన బీ సంక్షేమ శాఖ ఆధ్వర్యం లోపల ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంతోషకరమైన విషయం, మరి మహానుభావులకు చాలా గుర్తింపు వస్తుంది. బీసీ మహానుభావులైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న, చాక లైలమ్మ, పండుగ సాయన్న, దొడ్డి కొమరయ్య ఇలా ఎందరో మహానుభావులకు కూడా సరైన గుర్తింపు రావడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరమైన విషయం. కానీ అన్న గౌరవ బీ సంక్షేమ శాఖ మంత్రులు, మరి కర్మార్ జిల్లా ముద్దుబిడ్డ మరి అన్న మరి ముఖ్యంగా మరి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతా ఉంది. తప్పకుండా అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా మీరు తీసుకుపోయి మరి జనగామ జిల్లాకు పేరు పెట్టే విధంగా మీరు తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. త్వరగా జీవో జారీ చేసినట్టయితే మరి ఆ జనగామ జిల్లాకు పేరు పెట్టే అవకాశం ఉంది. మరి జిల్లా పేరు పెట్టడంతో పాటుగా మరి పాపన్న పేరు చిరస్థాయిగా నిలవాలంటే కూడా, భావితరాలకు తెలవాలంటే కూడా మరి సర్వాయి పాపన్న ఆయన ఒక పూర్తి కథను పాఠ్యాంశంగా పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తు లోపల మరి గౌడ సంఘాల అధ్వర్యం లోపల ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకరణ దృష్టికి తీసుకుపోయి కూడా పరిష్కార దిశగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ జై గౌడన్న, జై పాపన్న.